మాజీ మంత్రి పోరాట యోధుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ కుటుంబ సభ్యులు మిత్ర ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ విద్యార్థుల ఆశ్రమంలో జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్తో పాటు రామ్మోహన్ రావు కుమార్తె సింధు సహస్ర కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, సూర్య ప్రభావతి, కొమ్ముల సాయి, కొమ్ముల సూర్య తదితరులు విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ముందుకు దివంగత వైఎస్ఆర్ జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేశారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. గణేష్ మాట్లాడుతూ తాము జక్కంపూడి రామ్మోహన్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈ ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తీసుకుని రావడానికి అహర్నిశలు శ్రమిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గుందేసి శ్రీనివాసులు రెడ్డి, ఆకుల శ్యామ్, మనోజ్, జక్కంపూడి గణేష్ మిత్ర బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మరి అనేక చోట సేవా కార్యక్రమాలు చేస్తుంది జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ కాలనీలో ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి మరి మీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. రామ్మోహన్ రావు గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆయన ఒక మహానాయకుడు, కార్మిక నాయకుడిగా ఎదిగి మరి క్యాబినెట్ మినిస్టర్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన టైంలో మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాంటి మహానేత జన్మదినం మరి క్రమం తప్పకుండా చిరంజీవి జక్కంపూడి గణేష్, అలాగే చిరంజీవి రాజా అందరూ కూడా కలిసి మరి ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని స్కూల్లో ఈ భోజనాలు ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. నాన్నగారిది 71వ జయంతి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా, వైభవంగా ఈ యొక్క రోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందటం, అందరం నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని చెప్పి ఈ సంవత్సరం పెద్దగా అట్టహాసంగా కాకుండా జరుపుకుంటూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయ సాధన కోసం ఎప్పుడు మేమంతా పనిచేస్తామని, ఆయన నడిచినటువంటి దారిలోనే నడుస్తామని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ